ఈరోజు దినాన్ని క్రీస్తునందు ప్రియులైన మీకు ఒక యవనస్తుని జీవితంలో జరిగిన అద్భుతాన్ని సాక్ష్య రూపంలో విందాం ప్రియులారా. తన యవన జీవితంలో ప్రభుని వెతికినప్పుడు ఎలా ఉండేది, వెతికాక తన జీవితాన్ని దేవుడు అద్భుతంగా దేవుని వెంబడిస్తునేటప్పుడు ఎలా దేవుడు ఆశీర్వదించాడు, అలాగే మధ్యలో మార్గం మధ్యలో తప్పిపోయినప్పుడు కూడా మళ్ళీ ఎలా దేవుడు అతన్ని ఆశీర్వదించారు అనేటువంటి మంచి సాక్ష్యాన్ని, యవనస్తుడి జీవితంలో జరిగిన అద్భుతాన్ని మీరందరూ వినమని ప్రభు నామములో తెలియపరుస్తున్నాను. నేను వెళ్తున్న చర్చ్ పేరు జీసస్ కింగ్డమ్ చర్చ్ అండి. అక్కడ అరలో ప్రాంతంలో జరుగుతుంటుంది. అక్కడ సిస్టర్ సంధ్యారాణి గారు పాస్టర్ గారుగా ఉంటారు. అమ్మగారు చాలా సహాయం చేసేవారండి, అన్ని విధాలుగా ప్రోత్సహించేవారు. చర్చ్కి అయితే ఇంతకుముందు నేను వెళ్ళేవాడిని కానీ అంత ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. ఎప్పుడైతే ఈ జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చానో అమ్మగారు దగ్గరుండి ప్రతి విషయంలో కూడా, ప్రతి ప్రార్థనకి కూడా ప్రోత్సహించేవారు. అదేవిధంగా యూత్ మీటింగ్స్ విషయంలో కానీ, అదేవిధంగా చర్చ్ పని విషయంలోని ఎక్కడ ఏం జరిగినా సరే ఖచ్చితంగా ఫోన్ చేసి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే విధంగా ఆవిడ చూసేవారు. ఆవిడ చాలా మంచిగా గైడ్ చేశారండి నన్ను కొని. అదేవిధంగా చాలామంది యూత్ని గైడ్ చేశారు. అయితే ఎంబీబీఎస్ చాలా కష్టమైనదని చాలామందికి తెలుసు. కానీ దేవుని మహత్వమైన కృప ద్వారా చాలా చక్కగా నాకు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయించారండి. చక్కటి ఫ్రీ సీట్ ఇచ్చాడు దేవుడు. అదేవిధంగా 4.5 సంవత్సరాలు ఎగ్జామ్స్లో కూడా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించి ఎగ్జామ్స్లో కూడా నాకు సహాయం చేసి అందరి ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేశాడండి. అయితే ఎంబీబీఎస్ అయిపోయింది. నా సాక్ష్యం ఇక్కడి నుంచి మొదలవబోతుందండి. నేను అందరిలాగే నీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ సీట్ ఉంటుంది. పీజీ సీట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కానీ చాలామందికి తెలిసి ఉంటుంది, డాక్టర్స్ అందరికీ ఎంబీబీఎస్ అయిన వెంటనే పీజీ సీట్ రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే అంటే ఇంటర్న్షిప్ అంతా చాలా టఫ్గా ఉంటుంది. ఒక సంవత్సరం అంతా పుస్తకాలు తీయడం అంటూ ఏమి ఉండదు. కంప్లీట్గా హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉంటాము. ఖాళీ అనేది ఉండదు. అయితే నాకు కూడా ఖాళీ లేదండి. నేను కూడా అదేవిధంగా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్నాను. అయిపోయింది, వచ్చాను. మామూలుగా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను, చదువుతున్నానండి. అయితే ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందుల వల్ల ఎగ్జామ్ కొంచెం లేట్ అయింది. జనరల్గా మార్చిలో అవ్వాల్సింది అవ్వలేదు, ఆగస్ట్ దాకా వెళ్ళిందనమాట. నేనైతే ఎగ్జామ్కి ఫీజు కడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎగ్జామ్కి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా నేను పెద్ద ఏం అనుకోలేదండి. ఎందుకంటే ఎవరికి రానిది నాకెందుకు వస్తుందని ఉద్దేశం ఉన్నాను. కాకపోతే ఇక్కడ తేడా ఏమిటంటే నేను ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. నా కోసం అనేక మంది ప్రార్థన చేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సంఘస్థులు ప్రార్థన చేశారు. కానీ అంటే కొంచెం ఏంటంటే నాకు అనుమానం ఎక్కువ ఉందన్నమాట. అంటే లైక్ అనుమానం కాదు, నాకైతే నమ్మకం లేదు ఈసారి వస్తుందని చెప్పి. ఎందుకంటే ఎవరికి రాంది, మా ఫ్రెండ్స్కి రాంది, మా సీనియర్స్కి అంత ఎప్పటి నుంచో అసలు జరగలేంది, ఎందుకు జరుగుద్ది అనే ఉద్దేశంలోనే నేను లైట్ తీసుకున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయితే చాలామంది ప్రేయర్ చేశారు. పాస్టర్ గారు ఫోన్ చేయించి ప్రేయర్ చేయించుకున్నాము. ఇంట్లో అమ్మ నాన్న చేశారు, బాబాయ్లు అందరూ చేస్తారు. నా మనసులో అయితే ఎందుకు చేస్తాను నాకు అర్థం కావట్లేదు. వచ్చే ఎగ్జామ్ చేసిన ఒక అర్థం ఉంది, రాని ఎగ్జామ్ కోసం ఎందుకు చేయడం, ఎలాగో రాదు కదా ఇది అనే ఉద్దేశంలోనే ఎగ్జామ్కి అనుకుంటూ వెళ్ళాను. జనరల్గా ఎగ్జామ్ మార్నింగ్ 8 o'clock కల్లా గేట్ క్లోజ్ చేస్తారంటే నేను ఒక 10 నిమిషాల ముందు వెళ్ళాను అనమాట. అంత ధీమాగా వెళ్ళాను. ఎందుకంటే ఎగ్జామ్ ఎలాగో నాకు రాదులే పోద్దని ఉద్దేశంలోనే ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్ సెంటర్లోని చాలామందికి తెలుస్తుంది ఎంత టెన్షన్గా పడి ఉంటారు జనాలు అందరూ. ఇంకా చెమటలు కారిపోతుంటే అలాగా జనాలందరూ అయిపోతున్నారు. నేను అసలు అంటే లైక్ ధీమాగా కూర్చొని ఎగ్జామ్ స్టార్ట్ చేశారు, ఎగ్జామ్ రాస్తున్నాను, ధీమాగా రాసుకున్నాను, అయిపోయింది, వచ్చేసాక కూడా నేను ఆ క్వశ్చన్ పేపర్ చూడడం కానీ కంగారు పడడం కానీ ఏం చేయలేదు. ఎందుకంటే నాకు రాదని నాకు పూర్తి నమ్మకం ఉందన్నమాట. అయితే అయిపోయింది, దేవుని కృపలో అందరూ ప్రార్థన చేస్తున్నాము. ఒకరోజు రాత్రి టైంలో రిజల్ట్స్ రిలీజ్ చేశారండి. ఆ టైంలో మా ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు చెప్పారు రిజల్ట్స్ వచ్చారా చూసుకొని. నేనైతే లైట్ తీసుకున్నాను, ఎలాగో నాకు రాదు కదా అనే ఉద్దేశంలోని. అట్లీస్ట్ కొంచెం మంచి మార్క్స్ వచ్చినా సరే అట్లీస్ట్ పాస్ అయితే చాలులే, పాస్ అయినా మంచి మార్క్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో నేను అనుకున్నాను. అయితే చూశానండి, రిజల్ట్స్ ఓపెన్ చేశాను. మామూలుగా నేను హోప్స్ ఏం పెట్టుకోలేదు, ఓపెన్ చేశాను. అయితే దేవుడు అద్భుతమైన కృప ద్వారా చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే ఎగ్జామ్ 2.5 లక్షల మంది రాశారండి ఈ సంవత్సరం. దేవుడు గొప్ప కార్యం ద్వారా, ఆయన ఉచితమైన కృప ద్వారా నాకు 2600 ర్యాంక్ ఇచ్చారండి. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో నా కోసం ప్రార్థన చేసిన పాస్టర్ గారికి, అదేవిధంగా నా కుటుంబస్తులకి, సంఘస్థులకి తర్వాత కూడా ఇంకా సాక్ష్యం ఉంది. 2600 ర్యాంక్ వచ్చింది. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ అది ఏంటో కూడా అర్థం కాక నేనైతే కూర్చొని ఏడ్చేశాను. మామూలుగా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాక అందరూ సంతోషిస్తారు, కానీ నేను ఏడ్చేస్తుంటే ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నాతో పాటు ఏడుస్తున్నారు. ఏమైంది వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు ఏడుస్తున్నారు. చెప్పాను రిజల్ట్స్ వచ్చాయి, మంచి మార్క్స్ వచ్చాయి అంటే, మంచి మార్క్స్ వస్తే ఎందుకు ఏడుస్తున్నావు అని ఇంకా ఏం అదో రకమైన నువ్వు ఎంత సిచ్యువేషన్లో తయారైంది. కానీ దేవుని కృప ద్వారా అది వస్తే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేనైతే దానికి తగిన అర్హునైతే కాదు. ఆయన ఉచితమైన కృప ద్వారా ఈ కార్యం చేశారు ఆయన.
ర్యాంక్ వచ్చింది. తర్వాత ఇయర్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంటే పీజీ కౌన్సెలింగ్ కూడా ఇబ్బంది అయ్యాయి. నాకంటూ ఒక సీట్ అంటే ఇష్టమండి. ఒక బ్రాంచ్ నాకు ఇష్టము. ఆ బ్రాంచ్ కోసం వెళ్దాం అనుకున్నాను. కానీ ఆ బ్రాంచ్ ఆ కాలేజ్‌లోనే చాలా మంచి కాలేజ్ అది. కానీ ఆ కాలేజ్‌లోనే ప్రతి ఇయర్ 2 సీట్సే ఉంటాయండి. 2 సీట్సే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ ర్యాంక్ క్లోజ్ అయిపోతుంటాయి. సో, రాదేమో అనుకున్నాను. నేను ఇంకా లైట్ తీసుకొని వేరేదేమైనా తీసుకుందాంలే అనుకున్నాను. కానీ దేవుని కృప ఏంటంటే జస్ట్ ఈ సంవత్సరమే ఆ సీట్స్ 6కి పెంచారంటండి. 6కి పెంచడం వల్ల నా ప్రాబబిలిటీ ఛాన్సెస్ చాలా పెరిగాయనమాట. అయినా సరే నేను ఒకటే అడిగాను. దేవా నీ చిత్తమైతే నన్ను తీసుకెళ్ళు. లేకపోతే ఎక్కడికి కావాలంటే అక్కడికే తీసుకెళ్ళు. సో, ఆ విధంగా నేను ఇంక ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కౌన్సెలింగ్ రిజల్ట్స్ అయ్యాయి. కౌన్సెలింగ్ అయిన తర్వాత అద్భుతమైన రీతిగా దేవుడు నాకు అందులో రెండో సీట్ ఇచ్చారండి. అందుని బట్టి దేవునికి మళ్ళీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రయాణం అంతట్లోని గత ఎంబీబీఎస్ అప్పుడు జరిగినప్పటి నుంచి ఈ పీజీసీ వరకు ప్రతి ఎగ్జామ్‌లోని, ప్రతి పరీక్షలోని నా కోసం ప్రార్థన చేస్తున్న పాస్టమ్ గారు నా జీవితం కోసం చెప్పాలంటే అండి, నేనైతే ప్రత్యేకింపబడిన వాడిని కాదు. ఎవరికన్నా మంచివాడిని, గొప్పవాడినైతే కాదు. యవనుడు తప్పక చెడును అన్నట్టు నేను కూడా చాలా సార్లు దేవుని నుంచి దూరంగా వెళ్ళానండి. అనేక మార్లు ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేశాను. అయినా సరే యవనుడు తన నడతను దేని చేత సరిచేసుకును? దేవుని వాక్యం చేతనే కదా! అదేవిధంగా నా జీవితాన్ని సరిచేసుకోవడానికి మొదలుపెట్టానండి. దేవుని వాక్యం వినడం ద్వారా ఈ జీసస్ కింగ్డమ్ చర్చ్‌లో జరుగుతున్న ప్రతి ఆరాధనకొచ్చినప్పుడు అనేకమైన వాక్యాలు సంధ్యారాణి పాస్టమ్ గారు మా కోసం అందించేవారండి. దేవుని వాక్యం ఉన్నదున్నట్టు బోధించేవారు. ఆ వాక్యాలు వినడం ద్వారా నా జీవితాన్ని సరిచేసుకున్నాను. అదేవిధంగా ప్రార్థనలోని గానీ, అదేవిధంగా ప్రతి యూత్ మీటింగ్‌లోని అనేక విషయాలు పాస్టమ్ గారు ప్రేరేపించిన విధంగా దేవుని కృప ద్వారా, అదేవిధంగా నా కుటుంబస్తుల ప్రార్థన ద్వారా నా జీవితాన్ని సరిచేసుకున్నాను. చదువు మీద కాన్సంట్రేషన్ పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విధంగా అన్ని రంగాల్లో దేవుడు సహాయం చేయడం వల్ల ఈ దినాన్ని ఈ స్థితిలో నేనున్నానండి. ఒక మారైతే పాస్టమ్ గారు నన్ను 40 డేస్ ఫాస్టింగ్ ఉండమన్నారు. నా వల్ల అయితే అది అసాధ్యం కానీ దేవుని శక్తి ద్వారా 40 డేస్ ఫాస్టింగ్ కంప్లీట్ చేసుకోగలిగాను. అందుని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా నా జీవితంలో అనేక మార్లు అనేక విషయాల్లో నా కోసం తోడై ఉన్న కుటుంబస్తులకి, సంఘస్థులకి, పాస్టమ్ గారికి, జీసస్ కింగ్డమ్ చర్చ్‌కి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యవ్వనస్తులుగా ఉన్న మీ అందరి కొరకు కూడా ఇప్పుడు ఒక ప్రత్యేక ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియులారా. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రభా యవ్వనస్తుల జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో చేయండి ప్రభా. వారి నోటి నిండా నవ్వుంచండి ప్రభా. యవ్వన జీవితాన్ని తొట్టిల్లిపోకుండా నాయన కాపాడుకొని వాళ్ళ భవిష్యత్తు మంచిగా రూపుదిద్దినట్టుగా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని గొప్ప మేలు చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.